రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. నేను మీ కృష్ణారావు బాపట్ల సార్. మనం ముందుగా చెప్పుకున్నటువంటి వీడియోలో చూసినాం, వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకున్నామండి. ఆ వేస్ట్ డీకంపోజర్ని ఈరోజు మన గార్డెన్లో స్ప్రే చేయటం జరిగింది. స్ప్రేయింగ్ ఎప్పుడైనా సరే సాయంత్రం 4 తర్వాత చేయాలండి, పగల ఎండపూట చేయకూడదు. ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ మేటర్ కాబట్టి ఆ యొక్క దాని పవర్కి అవి రాత్రిపూట ఎక్కువగా చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి రాత్రుల సమయాల్లో. అలాంటి సమయాల్లో అవి రాకుండా ఉండాలంటే మనం సాయంత్రం 4 తర్వాత కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కల మీద ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. అలాగే మనం చేసేటటువంటి స్ప్రే కెమికల్ చేసినట్టుగా చేయకూడదండి. చెట్టు పూర్తిగా తడిసిపోవాలి, ప్రతి ఆకు తడవాలి, ప్రతి కొమ్మ తడవాలి. ఆకు కొమ్మ 2 శుభ్రంగా నీట్గా చెట్టు మొత్తం, అలాగే కాండానికి కూడా మనం శుభ్రంగా తడిచేటట్టుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి ఎలాంటి చీడపీడలు ఆశించకుండా మంచిగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వేస్ట్ డీకంపోజర్ను తయారు చేసుకోండి. మనకి ఎక్కువ ఖర్చు ఏం లేదండి. 200 లీటర్లు డ్రమ్లో నీళ్లు తీసుకుని ఒక 2 కేజీలు బెల్లము, ఒక వేస్ట్ డీకంపోజర్ డబ్బా చేసుకుంటే మనకు 5 లేక 6 రోజుల్లో పూర్తిగా తయారవుతుంది. దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం, వీలైతే మధ్యాహ్నం ఇట్లా 2 పూటలు కానీ 3 పూటలు కానీ సవ్య దిశలో తిప్పినట్లయితే మంచిగా తయారవుతుంది. తయారైనటువంటి ద్రావకాన్ని మొక్కల యొక్క వయసును బట్టి అండి, లేత మొక్కలు అప్పుడే పెట్టిన మొక్కలైతే మనం ఒక 2 లీటర్లు ఈ యొక్క సొల్యూషన్ తీసుకుని తక్కినటువంటి ట్యాంక్ ఫుల్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 15 లీటర్లు అయితే 2 లీటర్లు అయితే 13 లీటర్లు పోసుకోవాలి. అలాగే 20 లీటర్లది అయితే వేసేసి 18 లీటర్లు పోసుకుని నీళ్లు పోసుకుని కొట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వారంలో స్ప్రే చేసేటప్పుడు మళ్ళీ 4 లీటర్లు, మళ్ళీ థర్డ్ స్ప్రే చేసేటప్పుడు 6 లీటర్లు, ఫోర్త్ సారి స్ప్రే చేసేటప్పుడు 8 లీటర్లు, ఫిఫ్త్ సారి చేసేటప్పుడు 10 లీటర్లు సొల్యూషన్, 10 లీటర్లు వాటరు. ఇప్పుడు నేను చేసేది 50-50 సార్. ఎందుకంటే నా మొక్కలన్నీ కూడా ముదురు మొక్కలే కాబట్టి, లేత మొక్కలు ఏమీ లేవు, అన్నీ ముదురు మొక్కలే కాబట్టి 50-50, 10 లీటర్లు వేస్ట్ డీకంపోజర్, 10 లీటర్లు వచ్చేసేసి వాటరు. ప్రతిరోజు మనం మొక్కలను ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే మన మొక్కలపైన ఎలాంటి చీడపీడలు ఏమైనా వస్తున్నాయా, నల్లి కానీ, పురుగు కానీ, దోమ కానీ ఇలాంటివి ఆశిస్తున్నాయా, లేదంటే మిల్లీ బగ్స్. ఈ మిల్లీ బగ్స్కి అయితే నా దగ్గర ఎప్పుడు కూడా ఒక సొల్యూషన్ అనేది రెడీగా ఉంటుంది. అదే రైసు ఫర్మెంటేషన్ చేసినటువంటి ద్రావకం ఎప్పుడు కూడా నా దగ్గర ఉంటుందండి. ఎప్పుడు కూడా 1 కిలో అన్నం రైస్ వండేసేసి ఒక డ్రమ్ములో వేసి నీళ్ళు పోసి ఉదయం, సాయంత్రం 2 పూటలు ఎక్కడన్నా మిల్లీ బగ్స్ కనపడ్డాయి అంటే ఎంపడే స్ప్రే చేస్తా. స్ప్రే చేస్తే ఈ మిల్లీ బగ్స్ అనేది దెబ్బకి చనిపోతాయి సార్. ఈ 2 సొల్యూషన్లు కానీ మన గార్డెన్లో ఎప్పుడు ఉంచుకుంటే మనం ఎలాంటి కెమికల్ కొట్టకూడదండి. కెమికల్ వల్ల ఏందండి, కెమికల్ వల్ల పంట పండుతుంది కానీ మనకు ఆరోగ్యం పోతుంది. కాయలు పెద్ద పెద్ద కాయలు వస్తాయి కెమికల్లో, కానీ ఉపయోగం ఏంది చెప్పండి? దానివల్ల మనకి ఆరోగ్యం పాడవుతమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కెమికల్ ఆహారం పెట్టి వాళ్ళని మనం ఆయుష్ క్షీణించడం తప్ప వేరే ప్రయోజనం ఏం లేదు సార్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసుకోండి. ప్రకృతి వ్యవసాయం నేను 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంకా నా దగ్గర కొంత రైస్ కూడా ఉన్నాయండి. మా దగ్గర కొన్ని రైస్ కూడా ఉన్నాయి. ఆ రైస్ను కూడా సేల్ చేస్తానికి బియ్యం పట్టించి రెడీగా ఉంచామండి. గో ఆధారితో పండించింది ప్లస్ సివిఆర్ పద్ధతిలో పండించినటువంటి రైస్ మన దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికన్నా రైస్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మనకి ఎక్కువేం లేవండి. మన దగ్గర ఒక 30 క్వింటాల రైస్ ఉంటే అన్నీ సేల్ చేసాం. మనకి ఇంకా దగ్గర 1.5-2 క్వింటాలు మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఎక్కువ శాతం దీన్ని పిల్లలకు పెట్టాలండి. ఇలాంటి ఆర్గానిక్ రైస్ని పిల్లలకు పెట్టినట్లయితే పిల్లలకి ఎలాంటి డిసీజ్ అని లేకుండా రెసిడెన్స్ పవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్లో పండించుకోండి. మీ కుటుంబ అవసరాల నిమిత్తం వాడుకోండి. మీరు తక్కినది ఎలా పండించుకున్నా ఎవరికేమో ఇది ఉండదు కాబట్టి మీరు ప్రకృతిగా పండించుకుని మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు అందరూ కలిసి అలాంటి రైస్ని తింటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా
ఆర్గానిక్‌గా పండిస్తానికి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి పొలంలో కొద్దిగా ఏసుకోండి. కొంచెం ఏసుకొని ఒక అర ఎకరం ఏసుకొని పండించుకోండి. నేనైతే దీన్ని గత 2 సంవత్సరాల నుంచి ప్రాక్టికల్ చేసేసానండి. 2 సంవత్సరాల్లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీరు కూడా దీని మీద ప్రయోగం చేయండి. దానికేం లేదండి. ప్రకృతి వ్యవసాయం అంటే వేస్ట్ డీకంపోజరు ప్లస్ మట్టి, ఆముదము, మొలకలు. మొలకలంటే 2 కేజీల వడ్లు, 2 కేజీలు గోధుమలు. ఇవి తీసుకొని నానబెట్టేసేసి, తర్వాత మరుసటి రోజు మండిగట్టేసేస్తే మొలకలొస్తాయి. ఆ మొలకలొచ్చినటువంటి దాన్ని మనం గ్రైండర్ గానీ, మిక్సీ గానీ చేసుకొని, వడగట్టుకొని, మన పంట పైన నాటిన వరి నాట్లయితే నాటిన ఆ 10వ రోజు నుంచి గానీ ఇది స్ప్రే చేసినటువంటి మంచి పిలక వస్తది. ఎలాంటి పురుగు ఉండదు. మన ఫీల్డ్‌లో ఎక్కడైనా సరే పురుగు కనపడుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఆముదాన్ని గాని మనం స్ప్రే చేసినట్లయితే, ఆ ఆముదం దెబ్బకి ఈ యొక్క పురుగనేది ఏమి రాదు. ఎక్కడైతే పురుగుందో ఆ పురుగు కూడా చనిపోవటం జరుగుతది. ఎందుకంటే దానికి లివర్ ఉండదు, లెన్స్ ఉండవు కాబట్టి అది చనిపోవటానికి 100కి 100% ఓ రిజల్ట్ వస్తదండి. మీరు వాడి చూడండి. పురుగు మీద మట్టి, ఆముదాన్ని ప్రయోగం చేసి చూడండి. ఎంత మంచిగా రిజల్ట్ వత్తదో. నేను కూడా గత 3 సంవత్సరం ఇది నేను ప్రకృతి వ్యవసాయం చేయబట్టి ప్రతి ఒక్క రైతు ఇలాంటి మంచి సొల్యూషన్‌లు తయారు చేసుకొని వాడతారని ఆశిస్తున్నా. నమస్తే ఫ్రెండ్స్. ఇంకా ఉందా? ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సొల్యూషన్ తయారు చేసుకోండి. మీ సొంతంగా చేసుకోండి. మీ సొంతంగా చేసుకొని మీరు వాడినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి కెమికల్ లేనటువంటి ఆహారాన్ని తినటానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు దాకా మనం కెమికల్ రైసే వాడాము. కెమికల్‌కి సంబంధించినటువంటి కూరగాయలు మాత్రమే వాడాము. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మనకు తెలిసింది కాబట్టి ఇలాంటి కెమికల్స్ లేకుండా మనం పండించుకొని తినటానికి మనకు అవకాశం ఉంది. అవకాశం లేకపోతే దానివల్ల మనం ఏమి చేయలేము. అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్.